హలో గైస్! నితిన్ నటిస్తున్న 'రాబిన్‌హుడ్' మూవీ యొక్క టికెట్ రేట్లు పెంచుతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. సో, ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అనేది నిర్మాత అయితే క్లారిటీ ఇచ్చేశారు. అసలు 'రాబిన్‌హుడ్' మూవీ యొక్క టికెట్ రేట్లు పెంచుతున్నారా? లేకపోతే సేమ్ ఉన్నాయా? అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ మూవీలో డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేసినట్లు మనందరికీ తెలిసిందే. సో, డేవిడ్ బాయ్ యాక్టింగ్ చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నితిన్ అలాగే శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్‌హుడ్' మూవీ మార్చి 28వ తేదీన విడుదల కాబోతుంది. ఇకపోతే వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మేకర్ సంస్థ అయితే దీన్ని నిర్మించింది. ఈ సినిమా టికెట్ రేట్లను ఏపీలో పెంచుతూ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. సింగిల్ థియేటర్లు రూ. 50 అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లో రూ. 75 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు జనాలు రావడమే తగ్గిపోయిన నేపథ్యంలో నితిన్ సినిమాకు సైతం టికెట్ రేట్లు పెంచడం భావ్యం కాదంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా దాని కారణంగానే కావచ్చు చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మేకర్స్ దిద్దుబాటు చర్యలు అయితే ప్రారంభించింది. టికెట్ రేట్ల పెంపుపై వివరణ ఇచ్చింది. ఇప్పుడు సినిమా టికెట్ రేట్ల పెంపు మాట వాస్తవం కాదని చెప్తూనే ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన ప్రీమియర్ లొకేషన్లో కొన్ని థియేటర్లు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన కేంద్రాలతో పాటు తెలంగాణ అంతటా మామూలు రేట్లే సినిమా ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. ప్రేక్షకులకు సరసమైన ధరలోని వినోదం అందించాలని తమ లక్ష్యమని, అందుకనే రెగ్యులర్ టికెట్ ప్రైస్కి సినిమాను చూపిస్తామని ఈ ప్రకటనలో వివరణ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటే మాత్రం 'రాబిన్‌హుడ్' సినిమాకి నార్మల్‌గా అది ఎంత రేట్స్ ఉంటాయి, ఎంత రేట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.